హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను బ్యాక్ రూమ్స్ అనే ఇంగ్లీష్ మూవీ చూసాను ఇప్పుడే. ఈ మూవీ డైరెక్టరు ఒక 20 ఏళ్ళ అబ్బాయి అన్నమాట. ఎలా తీశాడో చూద్దాము అని వెళ్ళాను. చిన్న అబ్బాయి అయినా డైరెక్షన్ చాలా బాగుంది. భయాన్ని చూపించకుండా వాతావరణంతోనే మనసులో నింపే ప్రత్యేకమైన హర్రర్ ఫీలింగే ఈ బ్యాక్ రూమ్స్. కొత్త కాన్సెప్టు, భయాన్ని నెమ్మదిగా పెంచే ప్రజెంటేషను హర్రర్ అభిమానులకైతే మంచి ఫీల్ని ఇస్తుంది. స్లో బిల్డ్ అయ్యే సైకలాజికల్ హర్రర్, భయపెట్టే వాతావరణం, సౌండ్ డిజైన్, మిస్టరీ మరియు సస్పెన్స్ ఎక్కువ. జంప్ స్క్వేర్ కంటే టెన్షన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఒక్క క్షణంలో నిజ ప్రపంచం నుండి మాయమైపోయి అంతులేని గదుల మధ్య చిక్కుకుపోయిన మనిషి బయటపడేందుకు చేసే ప్రయాణమే బ్యాక్ రూమ్స్ కథ. అక్కడి శత్రువు కంటే ఒంటరితనం, నిశ్శబ్దం, తెలియని భయమే మరింత ప్రమాదకరంగా అనిపిస్తుంది. అంతులేని ఒంటరితనం, దారి లేకపోవడం, బయటికి వెళ్ళలేమనే భావన మనసులో మనకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది. అందుకే దీన్ని సైకలాజికల్ హర్రర్గా కూడా చూస్తాం మనం. బ్యాక్ రూమ్లో అసలు దయ్యాలు ఏమీ లేవు, అస్సలు భయమే దయ్యాలుగా అనిపిస్తాయి మనకు. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.